న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాటి పుట్టు పూర్వోత్తరాలు, ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా నిర్వహించబడినది, ప్రస్తుతం ఎక్కడ ఈ కళాశాల నిర్మించి కొనసాగించబడుతున్నది అనేటువంటి పూర్తి వివరాలను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వారి మాటల ద్వారా మరియు ఆ కళాశాల విద్యార్థుల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రోగ్రామ్ను తిలకించిన ప్రతి ఒక్కరూ షేర్ చేసి లైక్ చేసి మరి ఒక్కరు తెలుసుకునే విధంగా సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. 1983లో ధర్మవరంలో కేహెచ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని స్థాపించడం జరిగింది. 1983 నుంచి 2000 సంవత్సరం వరకు ఈ కళాశాలను పట్టణంలోని జూనియర్ కళాశాలలోనే క్లాసులు నిర్వహించారు. అప్పుడు కాలేజీలో ఉదయం జూనియర్ కాలేజీ, మధ్యాహ్నం డిగ్రీ కాలేజీ ఉండేది. కానీ వసతి సౌకర్యాలు తక్కువగా ఉండడము, ల్యాబులు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉండడం చేత సిరిపి ఆంజనేయులు గారు 1978లో కళాశాల కోసమని ఇచ్చినటువంటి స్థలంలో ఈ కాలేజీని నిర్మించాలని తలంచి ఈ గుట్టకిందపల్లెలోని ఆయన ఇచ్చినటువంటి 24 ఎకరాల స్థలంలో కేహెచ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని నిర్మించారు. ఇప్పటికి ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అయింది కాలేజీ. ఆయన దాతృత్వం చేతనే ఇంతమంది విద్యార్థులు ఈరోజు విద్యాబోధన చేస్తూ, అలాగే కొన్ని వేల మంది టీచర్లుగా తయారయ్యారు. ఈరోజు ఈ 24 ఎకరాల స్థలంలో కేహెచ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బీసీ హాస్టల్, మోడల్ స్కూలు, ఆర్డిటి స్టేడియం, ఇవన్నీ ఆయన దాతృత్వం వలన ఇదొక ఎడ్యుకేషనల్ హబ్గా మారడం జరిగింది. ఇలాంటి దాతృత్వానికి ధర్మవరం ప్రజలు ఎప్పుడూ ముందుంటారని చెప్పుటకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ కళాశాలలోని అన్ని సౌకర్యాలన్నింటినీ కూడా మేము కళాశాల తరపున అడిగిన వెంటనే ఈ పట్టణంలోని ప్రముఖులంతా కూడా కళాశాలకు ఏదో ఒక వస్తు రూపంలో వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చాటుతూ ఉన్నారు. దానిలో ఉదాహరణగా మనము 23, 26 బ్యాచ్ స్టూడెంట్స్ని చూసుకుంటే వాళ్ళు కళాశాల ఎంట్రన్స్లోనే మొదటి భాగంలోనే వాచ్మెన్ క్వార్టర్స్ను ఆ బ్యాచ్ స్టూడెంట్స్ నిర్మించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సందా రాఘవ గారు ఈ కాలేజీ స్టూడెంటే డయాస్ మీదుగా ఈ యొక్క ఓపెన్ రూపును ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా మన జయశ్రీ మేడం గారు కావచ్చు, మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి రాజశేఖర్ కావచ్చు, ఇలా అనేక మంది సుమారు 40 మంది వరకు ఈరోజు దాతలంతా కూడా ముందుకొచ్చి కళాశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ వాళ్ళు వస్తు రూపంలో ఇక్కడ అన్ని సౌకర్యాలను సమకూర్చారు. దీనికి ఎంతో మేము సంతోషపడుతున్నాము. అలాగే ప్రతి విద్యార్థి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి కళాశాల చాలా అభివృద్ధి చెందింది, చక్కని సౌకర్యాలు ఉన్నాయి, ఎంతో ఆధునికంగా తయారవుతోంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా పచ్చని వాతావరణంలో ఒక యూనివర్సిటీని తలపిస్తోంది అని మన పూర్వ విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చి మేమైనా కానీ ఈ కాలేజీకి ఏదైనా సహాయం చేయాలంటే చేస్తాం సార్ అని వాళ్ళే వాలంటరీగా రావడం జరిగింది. ఈరోజు మన 97, 2000 బ్యాచ్ స్టూడెంట్స్, కొత్తగా చేరినటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు ప్రతి ఒక్కరికి కూడా తలా ఒక జత యూనిఫామ్ను ఉచితంగా అందజేశారని చెప్పటకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఇలా ఈ పట్టణంలో వెలిసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల దినదిన పరివర్తనం చెందుతూ ఈరోజు కళాశాలలో
ఎక్కడా లేనటువంటి నియోజకవర్గంలోనే లేనటువంటి ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ను ఈ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. యూనిట్ రావడం జరిగింది. ప్రతి కళాశాలలో ఆసక్తి ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఎన్సీసీలో చేరుతున్నాడు. అలాగే సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఎన్ఎస్ఎస్లో పాలు పంచుకుంటున్నారు. ధర్మవరం అంటూనే స్పోర్ట్స్కు చాలా ప్రఖ్యాతి. అలాంటి ఈ కళాశాలలో యూజీసీ గ్రాంట్స్ ద్వారా 15 లక్షల రూపాయల సొమ్ముతో యూజీసీ నిధులతో గొప్ప స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ను తీసుకురావడం జరిగింది. ఇది మన సత్యసాయి జిల్లాలో ఏ కళాశాలలో కూడా ఇంత ఎక్విప్మెంట్ లేదని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను. ఇలా కళాశాలలో ఈరోజు బిఏ, బీకామ్, బిఎస్సి కోర్సులను రన్ చేస్తూ ఈ రెగ్యులర్ యాక్టివిటీస్తో చదువుతో పాటు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ ద్వారా అందరూ కూడా మంచి స్థాయిలోకి వెళ్తున్నారు. ఈరోజు భారతదేశంలోని ఉన్నతమైన స్థానాల్లో అంతా కూడా మన కళాశాల విద్యార్థులనే ఉన్నారని చెప్పుటకు నేను సంతోషపడుతున్నాను. అనేక యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్గా, డిగ్రీ కాలేజీ లెక్చరర్లుగా, అలాగే జూనియర్ కాలేజీ జూనియర్ లెక్చరర్సు, కొన్ని వేల మంది ఈ టీచర్స్గా చుట్టుపక్కల 15 మండలాల్లో ఉన్న టీచర్లంతా కూడా ఈ కాలేజీ స్టూడెంట్సే అని చెప్పుటకు నేను ఆనందపడుతున్నాను. ఇలా ఈ కళాశాలలో నేను 24వ ప్రిన్సిపల్గా చేరి 4 సంవత్సరాలు అయినందుకు నేను ఆనందపడుతూ ప్రతి ఒక్కరికి ఈ కళాశాల అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి నేను పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కావున పట్టణంలోని మీ పూర్వ విద్యార్థులు, పట్టణ ప్రజలు ఈ కళాశాల యొక్క గొప్పతనాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి విద్యార్థుల్లో అవగాహన కల్పించి ప్రభుత్వ కళాశాలలో చేర్పిస్తే వాళ్లకు మంచి అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కాలేజ్ కేహెచ్ డిగ్రీ కాలేజ్ ధర్మవరం తారకరామపురం సైడ్లో ఇప్పుడు నా పేరు ఇస్మాయిల్. నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్కి అయితే బాగానే ఉన్నాయి, అనుకూలంగా వసతులు కానీ హాస్టల్ వసతి కానీ మన మగ బాయ్స్కి బాగా మంచి అనుకూలంగా హాస్టల్ వసతి దగ్గరే ఉంది. మనకి బీకామ్లోకి వస్తే ఫస్ట్ ఇయర్కి మన కంప్యూటర్ సౌకర్యము, ఎన్సీసీ సౌకర్యము ఉంది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ నుంచి మనకి బయట ప్రజలచే అందరినీ మాట్లాడింపజేసి ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తారు. ప్రోగ్రాంలు అన్నీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరు పాటించాలని తెలియజేస్తారు. మనకి ఎన్సీసీలో జాయిన్ అయ్యేకి మన మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మన కాలేజీలో. మన క్యాంపులకు కానీ మన కాలేజ్ ప్రతి ఒక్క క్యాంప్కి అటెండ్ అవుతుంది, ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ. మనకి స్పోర్ట్స్ పరంగా అయితే స్పోర్ట్స్ హాకీ, ఇంకా కబడ్డీ, టేబుల్ టెన్నిస్ ఇట్లాంటివన్నీ మన నేషనల్స్ కానీ పరిచయం చేసి రన్నర్స్గా తిరిగి వచ్చినాము. మన కాలేజీలో ప్రతి ఒక్క అనుకూలంగా వసతులు అన్నీ ప్రతి అయితే ఉంది. మనం ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి మాకు అర్థమైంది. మాకు తెలియదు ఇట్లా ఊరవతలో ఉంది ఏముంటుంది అనే భ్రమతో మేము వచ్చినాము, కానీ ఇన్నాళ్ళు తెలియకపోయినాయని బాధపడుతున్నాము. Myself, I am Bhavani. I am studying BCom first year in KH Degree College. ఈ కాలేజ్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. టీచింగ్ స్టాఫ్ మొత్తం అంతా కూడా బాగా చెప్తారు, పిల్లలకి బాగా గైడ్ చేస్తారు. ఎట్లా మనం జాబ్స్ తెచ్చుకోవాలా నెక్స్ట్ ఫర్దర్ డిగ్రీ తర్వాత అని బాగా చెప్తారు. ఇక్కడ జిమ్ ఉంది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ఎస్ఎస్ క్యాంపు, ఎన్సిసి కూడా ఉంది. అందరూ ఈ కాలేజ్లో చదువుకొని బాగా మంచిగా ఉన్నారు. ఎట్లా మాట్లాడు రైట్. Myself, I am Devaki. I am studying in BCom first year, computer application. కాలేజ్ ఇక్కడ కేహెచ్ డిగ్రీ కాలేజ్లో అంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎన్ఎస్ఎస్ కానీ, ఎన్సిసి కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, హాకీ పరంగా మా పీఈటీ ఇక్కడ బాగున్నాడు కాబట్టి అన్నీ ప్రతి గేము, ప్రతి స్పోర్టు, ఎన్సిసి అయినా ఎన్ఎస్ఎస్ పరంగా అయినా ఏదైనా కానీ బాగా ఆడిపిస్తాడు, బాగా చేపిస్తాడు పీఈటీ. సో ఇక్కడ అన్ని కంప్యూటర్ ల్యాబ్ అన్నీ ఉన్నాయి. మీకు ఏమన్నా ఒకవేళ మొబైల్ లేకపోయినా కానీ కంప్యూటర్ ల్యాబ్లోకి వచ్చి ఏ టైం అయినా పర్వాలేదు, అది లీజర్ పీరియడ్ అయినా వచ్చి చేసుకొని పోవచ్చు. ఇక్కడ ఎవరు సారోళ్ళు ఏం పట్టుకోరు, ఏమనరు. అట్లే ఇక్కడ కాలేజ్ వాతావరణం కానీ బాగుంటుంది. మనం బాగా తిరిగేకి తిన్నించి తిరిగేకి అయినా ఇక్కడ ఏదన్నా
ఏదన్నా ఆడుకోవాలన్నా గ్రౌండ్ ఉంటుంది, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మనకి యూనిఫామ్ కానీ ఈరోజే ఇంకా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏది ఇబ్బంది లేకోకుండా ఉంటుంది కాలేజ్లో. కాబట్టి ఇంకా ఏమన్నంటే లెక్చరర్స్ కంపల్సరీ అటెండ్ అవుతారు క్లాసెస్కి. అటెండ్ అయ్యి చెప్తారు బాగా క్లియర్గా. పిల్లల్ని కానీ బాగా చూసుకుంటారు, వాళ్ళని పట్టించుకోకుండా అలా ఏమి ఉండరు సారోళ్ళు, ప్రిన్సిపల్ అంతా. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మైసెల్ఫ్ వనజ, బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, బాగా చదువుకోవచ్చు. మేడమ్స్ వచ్చి బాగా క్లాస్ చెప్తారు. కంప్యూటర్ ల్యాబ్ ఉన్నది, జిమ్ ఉంది, స్పోర్ట్స్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. నేచర్ ఉంది, మంచిగా యూనిఫామ్ ఇచ్చినారు. అంతే సార్. ఓకే.